పార్లమెంటు ఉభయ సభల్ని అదానీ అంశం కుదిపేసింది. అదానీ ముడుపుల వ్యవహారంలో విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు ఉభయ సభలను అదానీ అంశం కుదిపేసింది. ప్రారంభమైన తొలి రోజే విపక్ష సభ్యుల నినాదాలు మారుమ్రోగాయి. దీంతో ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. అయితే ఇటీవల మరణించిన సభ్యులకు ఎంపీలు సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ వాయిదా వేశారు. సభకి కార్యవాహి 12 बजे तक के लिए स्थगित की जाती है. మరోవైపు రాజ్యసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, అవినీతి ఆరోపణలపై ప్రస్తావించారు. అదానీ అవినీతి యావత్ దేశాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఈ విషయంలో అదానీకి ప్రధాని మోదీ సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదానీ అంశంపై చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించడంతో అందుకు విపక్ష సభ్యులు ససేమీరా అనడంతో రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. అదానీ regarding this bribery case is affecting the entire country. Nothing is going on record. And nothing is going on record. No. Entire Nothing country. is going on record. Nothing is going on record. The House stands adjourned to meet at 11 a.m. on Wednesday, the 27th November 2024. ఇక వాయిదా తర్వాత ప్రారంభమైన లోక్సభలోనూ అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఇండియా కూటమి సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ ఓం బిర్లా సభను ఎల్లుండికి వాయిదా వేశారు. ఉభయ సభలను అదానీ అవినీతి అంశం ఒక్కసారిగా కుదిపేసింది. అదానీ అంశంపై చర్చించాల్సిందేనని విపక్ష కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉభయ సభలు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో తొలి రోజు శీతాకాల పార్లమెంటు సెషన్స్ ప్రారంభమైన గంటకే వాయిదా పడ్డాయి. అంతకుముందు విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు కురిపించారు. అధికార దాహం ఉన్న పార్టీలన్నీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్నారు. రాజకీయాల కోసం కొందరు సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం మంగళవారం జరగనుంది. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభా వ్యవహారాల సంఘంలో నిర్ణయించిన అంశాల ఆధారంగా మిగిలిన రోజుల్లో సభలు కొనసాగనున్నాయి.